అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేద తండ్రి ముగ్గురు కూతుర్లు రెండో భాగం. రుద్రవనం ఊర్లోని జానకికి సాధువిచ్చిన సంపదని తీసుకుని ఇంటికొస్తుంది జానకి. అది చూసిన వాణి, అబ్బా! ఎంత సంపద! ఇంత సంపద చూస్తుంటుంటే కళ్ళు తిరుగుతున్నాయనుకో. నువ్వు చాలా గ్రేట్ అక్కా. అవునక్కా, నేనైతే అసలింత సంపద కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఉండదనుకున్నాను. మొత్తానికైతే నువ్వు సాధించావక్కా. అని ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు జానకిని పొగుడుతూ ఆకాశానికెత్తేస్తూ ఉంటారు. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల తండ్రైన వెంకటయ్య మాత్రం ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్ల గురించి తెలిసి, "ఆ, చాలు చాలుగాని అమ్మా జానకి, నువ్వీ సంపద మొత్తం తీసుకెళ్ళి నీ గదిలో దాచుకో అమ్మా. ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరూ నిన్నడగాల్సిందే. నిన్ను దాటి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళొద్దు" అని వెంకటయ్య చెప్తాడు. అప్పుడు జానకి సరే నాన్నా. అంటూ ఆ సంపదంతా తీసుకెళ్లి తన గదిలో దాచుకుంటుంది జానకి. ఆ రోజు సాయంత్రం వాణి, శ్వేత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే శ్వేత. చూసావా ఎంత సంపదో? రేపటి నుండి మనం చేసే ఎంజాయ్కి అదుపు ఉండకూడదు. అవునక్కా, కానీ పెద్దక్క మనం అడిగిన డబ్బులు ఇస్తుందంటావా? అదివ్వడం ఏంటే, మనమే తీసుకుందాం. అని ఆ సాయంత్రం ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాతి రోజు ఉదయం వాణి, శ్వేత ఇద్దరూ కలిసి జానకి దగ్గరికి వెళ్తారు. అక్క, మనకింత సంపదొచ్చింది కదా, మనం ఈరోజు వెళ్ళి ఒక కారు కొనుక్కుందాం అక్క. మేము ఏ కారు బాగుంటుందో కూడా చూసాం. అని వాణి అంటుంది. అప్పుడు జానకి, ముందు మనం నాన్న ఆరోగ్యం బాగు చేయడానికి నాన్నని ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అయినా ఇప్పుడు కారు కొంటే జనం అందరికీ మన దగ్గర ఇంత డబ్బు ఎలా ఉందని డౌట్ వస్తుంది. అందుకే మనం కొన్ని రోజులు ఇలా సాధారణ జీవితం కొనసాగిస్తే మనందరికీ మంచిది. అని జానకి చెప్తుంది. జానకి మాటలకు ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా నిరుత్సాహపడిపోతారు. జానకి వెంకటయ్యని తీసుకుని వెళ్ళి ఒక మంచి హాస్పిటల్లో చూపిస్తూ వైద్యం ఇప్పిస్తూ ఉంటుంది. కానీ ఇంకో పక్క వాణి, శ్వేత మాత్రం ఎప్పుడెప్పుడు ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తూనే ఉంటారు. ఒకరోజు వాణి స్నేహితురాలొకరు వాణి దగ్గరికి వస్తుంది. వాణి, ఊర్లో చాలా మంది పనికెళ్తున్నారు. నువ్వు కూడా వస్తావా? 4 గంటలు పనిచేస్తే చాలంట, 500 రూపాయలు ఇస్తారు. అని చాలా సంతోషంగా చెప్తుంది వాణి స్నేహితురాలు. అప్పుడు వాణి, ఏంటి, 500 రూపాయల కోసం నేను పనికి రావాలా? ఇంకొన్ని రోజులాగవే, నేనే మీ అందరికి పనిస్తాను అని చెప్తుంది. వాణి మాటలకి తన స్నేహితురాలు ఇది మారదింకా అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలు జానకి వింటుంది. జానకి వాణి దగ్గరికొచ్చి ఇలా అంటుంది. వాణి, ఎందుకు తనతో అలా మాట్లాడావు? నీకు చెప్పాను కదా, మనం కొన్ని రోజులు సాధారణ జీవితం గడపాలి అని. అప్పుడు వాణి, చెప్పావు, కానీ ఇంట్లో అంత సంపద పెట్టుకొని మనం ఇంకా ఇలా బ్రతకవలసిన అవసరం ఉంది చెప్పు? చక్కగా ఇక్కడి నుండి సిటీకి వెళ్ళి హాయిగా బ్రతకొచ్చు కదా. అని వాణి అంటుంది. కాని జానకి మాత్రం, నువ్వెలాగే ఉండు. ఏదో ఒక రోజు ఈ విషయం అందరికీ తెలిసి ఎప్పుడెప్పుడు మన మీద దాడి చేసి పట్టుకెళ్దామా అని అందరూ కాల్చుకొని చూస్తా ఉంటారు అని చెప్పి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది జానకి. జానకి అలా చెప్పగానే అప్పుడు వాణికి ఒక ఆలోచన వస్తుంది. శ్వేత, తెలుసో తెలియకో మనకి మన అక్క ఒక ప్లాన్ చెప్పింది. ఏంటక్క అది? ఈ జానకి ఉన్నంతవరకి మనకిలా ఏదో ఒకటి చెబుతూనే బ్రతుకున్న ఆళ్ళు మనల్ని ఇలాగే పేదరికంలో బ్రతకమని చెబుతుంది. అందుకని ఆ అందుకని అందుకని మనం ఈ జానకిని లేకుండా చేస్తే ఈ సంపదంతా మనదే అవుతుంది కదా. ఏంటక్క నువ్వు చెప్పేది? అక్కని చంపేద్దామా? హా, ఏ నీకు ఆ సంపదలో సగభాగం వద్దా? హా, కావాలి. అప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని వాణి చెప్తుంది. ఇక ఆ రోజు నుండి జానకిని ఏ విధంగా చంపాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ఇద్దరక్కా చెల్లెళ్ళు. ఒకరోజు జానకి వంట చేస్తూ ఉంటుంది. వాణి పాలల్లో విషం కలిపి జానకి దగ్గరకు వెళ్తుంది. అక్క, పొద్దుటి నుండి కష్టపడుతూనే ఉన్నావు కదా, కాస్త పాలు తాగక్క అని చెప్పి వాణి జానకికి పాలిస్తుంది. నాకు పాలెందుకే, నువ్వు తాగు. అప్పుడు వాణి తన మనసులో, అంటే ఏంటిప్పుడు, నేను చచ్చిపోవడానికి నేనే పాలలో విషం కలుపుకున్నానా? అక్క, నీకోసం నిన్ను ప్రేమతో తెస్తే మళ్ళీ నన్ను తాగమని చెబుతున్నావేంటి?
అని జానకి తాగే వరకు పట్టుబడుతుంది వాణి. ఏంటోనే నీ పిచ్చ ప్రేమ. అంటూ జానకి ఆ పాలు తీసుకుని తాగుతుంది. జానకి పాలు తాగినా కూడా తనకి ఏమీ అవ్వటం లేదు. అప్పుడు వాణి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటిది, పాలు తాగింతసేపైనా ఏం అవడం లేదేంటి? ఈ పాటికిది చచ్చిపోవాలి కదా. అని అనుకుంటూ ఉండగా హాల్లో ఎవరో కింద పడిపోయిన శబ్దం వస్తుంది. అది విని జానకి, వాణి ఇద్దరూ కంగారుగా హాల్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఉన్న పాలు తాగి శ్వేత కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన వాణి, వామ్మో, పాల గ్లాస్ మారిపోయిందనుకుంటా. ఆ విషయం పాలు ఇది తాగింది కావచ్చు. అని కంగారుగా వాణి, జానకి ఇద్దరూ కలిసి శ్వేతని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్లు వైద్యం చేసి శ్వేతని ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. తను తాగిన పాలల్లో విషం కలిసింది అని డాక్టర్ చెప్తాడు. కానీ డాక్టర్ చెప్పే సమయంలో అక్కడ వాణి మాత్రమే ఉంటుంది. అది విన్న శ్వేత వాణితో ఇలా అంటుంది. అక్క, ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నప్పుడు నాకు ముందు చెప్పక్క. అని శ్వేత అంటుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వాణి, శ్వేత ఇద్దరూ కలిసి జానకిని ఈసారి ఎలా అయినా సరే చంపేద్దామని, మనం ఇంట్లో ఎన్ని ప్లాన్స్ వేసినా అవి తిరిగి మళ్ళీ మన మీదకే వస్తున్నాయని అనుకుంటారు. మొన్న తన గదిలో పామును విడిచిపెడితే అది మళ్ళీ తిరిగి తిరిగి తమనే కాటేయటానికి వస్తుంది. అందుకే ఈసారి ఇంట్లో కాకుండా బయట ప్లాన్ చేస్తారు. అక్క, నేను మొన్ననే ఒక పూజారిని అడిగాను. మన ఇంటికి ఏదో దోషం ఉందంట, అందుకే మనకివన్నీ జరుగుతున్నాయంట. ఆయన చేసే పూజలో మనం పాల్గొంటే ఆ దోషం పోతుందని చెప్పాడక్కా. అని వాణి జానకి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఇంట్లో జరుగుతున్న విషయాలు చూసి జానకి వాణి చెప్పింది నిజమే అనుకుని నమ్మి పూజ చేయటానికి ఒప్పుకుంటుంది. రావే రా, నీ చావుకి అక్కడే ముహూర్తం పెట్టానే అని తన మనసులో అనుకుంటుంది వాణి. ఇక ఆ మరుసటి రోజు జానకి, వాణి, శ్వేత ముగ్గురు కలిసి కొండమీద ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్తారు. కాని అక్కడ ఏ పూజారీ లేడు. అది చూసినటువంటి జానకి, ఏంటే వాణి, ఇంకా పూజారిగా రాలేదా? ఎవరూ కనిపించడం లేదు అని అడుగుతుంది. అప్పుడు వాణి, హా, వస్తారక్క. కొంచెం ఆయన ఆలస్యంగా వస్తానని చెప్పాడు. మనమిలోపు ఈ కొండ చుట్టూ ఉన్న అందాల్ని చూద్దాం రాక్కా. అని బలవంతంగా తనని తీసుకొని ఆ కొండ అంచు చివరి వరకు వెళ్తారు. అది చూసిన జానకి, వాణి, నాకు భయం వేస్తుందే, మనం వెళ్ళిపోదాం పదా అని అంటుంది. అప్పుడు వాణి, ఎక్కడికి వెళ్తావక్కా? నిన్నిక్కడికి తీసుకొచ్చిందే నిన్నీ కొండపై నుండి తోసేసి ఆ సంపదని మొత్తం చేజిక్కించుకోవడానికి అంటూ జానకిని ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పట్టుకుని ఆ కొండపై నుండి తోసేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడక్కడికి మళ్ళీ వారికి ఇంతకు ముందు సంపదను బహూకరించిన సాధు వస్తాడు. మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ గురించి, మీ కుటిల మనస్సు గురించి నేను ఆనాడే గ్రహించాను. ముష్టి సంపద కోసం మీ మంచి కోరే అక్కనే చంపాలనుకున్న మీరు ఈ క్షణమే ఇక్కడే రాళ్లలాగా మారిపోదురుగాక అని ఆ సాధువు శపించాడు. దాంతో వాళ్ళిద్దరూ రాళ్లలాగా మారిపోతారు. జానకి రక్షింపబడుతుంది. స్వామి, నా ప్రాణాల్ని కాపాడినందుకు ధన్యురాల్ని స్వామి. మంచివాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది జానకి. స్వామి, నా చెల్లెలని క్షమించి వదిలేయండి స్వామి. ఏదో ఆ సంపద మీద ఆశతో అలా చేశారు. నువ్వు ఇలా అమాయకంగా ఉన్నావు కాబట్టే వారు ఇలా చేశారు. వారిని మార్చిన తరువాతే నేను వారిని మళ్ళీ నీ దగ్గరకు పంపిస్తాను అని ఆ సాధువు చెప్పాడు. రాళ్లలా మారిన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళని ఆ గుడికొచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టే చోట పెడతారు. భక్తులు కొట్టే కొబ్బరికాయల దెబ్బలకి ఆ అక్కా చెల్లెళ్ళకి భరించలేని నొప్పొచ్చేది. ప్రతిరోజు సాధువుకి ఎంత మొరపెట్టుకున్నా కనికరించలేదు ఆ సాధువు. సొంత అక్కని చంపాలి అనుకున్న మీకు ఇదే తగిన శిక్ష అని కొన్ని నెలలపాటు వారికి ఆ శిక్ష వేస్తాడు. చివరికి వారు తాము చేసిన తప్పుకి పశ్చాత్తాపడతారు. అది గమనించిన ఆ సాధువు వాళ్ల మీద జాలిపడి, మీకు ఈ రోజుతో శాప విమోచన లభించింది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. చేసిన పాపానికి మీరు శిక్షని అనుభవించటానికి సిద్ధమయ్యారు అంటే మీలో మార్పు వచ్చినట్టే. వెళ్ళి హాయిగా జీవించండి అని వారిని మళ్లీ మామూలు మనుషులుగా మార్చేస్తారు సాధువు. ఇక అక్కడి నుండి ఆ అక్కా చెల్లెలిద్దరూ జానకి దగ్గరకు వెళ్ళి
తమను క్షమించమని అడిగి వేడుకుంటారు. ఇక ఆ రోజు నుంచి కష్టపడి బ్రతకటం మొదలు పెడతారు ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరినీ అలా మారిపోవటం చూసి, కష్టపడ్డం చూసి జానకి చాలా సంతోషిస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.